హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో బన్ మస్కా తయారీ. బన్ మస్కా అయితే తయారు చేసినాం. అండ్ ఎలా ఉంది ఏంది అని ఫుల్ వీడియో అయితే చూడండి. అలాగే కొంతమందితో తిని కూడా చూపించినాం, వాళ్ళ మాటల్లో కూడా చూడండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము స్పెషల్ ఏమంటే ఈరోజు బన్ మస్కా ట్రెండింగ్లో ఉన్న బన్ మస్కాను తయారు చేద్దాం. ఎలా తయారు చేయాలో మనం చూసుకుందాం. దానికి కావాల్సినటువంటి వస్తువులు చూసుకుందాం. అమూల్ బటర్, మిల్క్ మేడ్, పీనట్ బటర్, దాని టేస్ట్ తగ్గట్టు వెన్నెల వంటి ఫ్లేవర్ దానికి కావాల్సిన ముఖ్యంగా ఏమిటి కావాలంటే బన్. దీన్ని ఓపెన్ చేసుకుని ఏమంటే ఇది కరిగిపోయింది. ఎందుకోసం అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టలేదు కాబట్టి, మన ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు కాబట్టి ముందుగా బటర్ని కొద్దిగా తీసుకుందాం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అంటే మిల్క్ మేడ్. దీన్ని మనం ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. దీన్ని ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా మనకు టేస్టీగా తగ్గట్టు వస్తుంది. దీంట్లో కాస్త మనం దీంట్లో ఉన్నటువంటి టేస్టీ తగ్గట్టు స్ట్రాబెర్రీ టేస్టీ తగ్గట్టు కొంచెం వేసుకున్నాం. ఇది పూర్తిగా రెడీ అయిపోయింది. దీన్ని మనం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది. దీని తర్వాత మనము బన్తో స్టార్ట్ చేద్దాం. చేసి గబ్బటరు సూపర్ వీడియో ఫ్రెండ్స్. మనం తగ్గట్టు ఇప్పుడు దీనికి తగ్గట్టు మనం లైన్గా కట్ చేసుకుంటే ఇట్లా ఓపెన్ టైప్లో మన ల్యాప్టాప్ అయితే ఎలాగైతే రావాలో అట్టు పెట్టుకుందాం. దీనిని ఇప్పుడు మనం ఇట్లా అంటించేసి చూడమే. కట్ చేసి మొత్తం అయిపోయి చేద్దాం మరి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇక్కడ అంటించేసాం. దీనికి పైగా పీనట్ బటర్ వేసుకుందాం. నువ్వు చెప్పు కొంచెం. మన అన్న అయినటువంటి స్మిరన్ మనకు హెల్ప్ చేస్తాడు, మన బ్రో. ఈ వండర్ఫుల్ సపోర్టర్, మై బ్యాక్ బోన్స్.
చేసి చూద్దాం ఫ్రెండ్. బాగా బాగా తింటున్నారు సార్. ఏం కాదు ఇట్లా పని ఉండి పెట్టాలని తొందరగా పోవాలంటే చేతి తినండి చేతునంటేనా అది కట్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇవి లేకపోతే మన పని కాదు ఫ్రెండ్స్. ఇది ఉంది మెయిన్ చంచగా ఇదేం తీయకూడదు. ఎట్లుంది ఫ్రెండ్స్? చాలా చప్పగా ఉంది ఫ్రెండ్స్. దీంట్లో షుగర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు దాన్ని మనం కట్ చేసి మన ఆ యూనిట్కి ఇద్దాం. కట్ ఆన్ చేసుకోవచ్చు, లేకపోతే అలాగైనా తినచ్చు ఫ్రెండ్స్. ఎలాగైనా పర్లేదు. ఇలా కచ్చిపిచ్చి చేస్తే ఆడియన్స్ చాలా ఫస్ట్ టైం కాబట్టి మనకు ఓకే ఫ్రెండ్స్. ముందుగా మేము దీన్ని చూపిస్తాం ఫ్రెండ్స్. భద్రంగా తినాలి ఫ్రెండ్స్, లేకపోతే వెళ్ళిపోతారు పైకి. నా పేరు టేస్టీ మాత్రం ఏకదమ్ ఉంది ఫ్రెండ్స్. కమ్మగుంది. ఉంది నిజం చెప్తున్నా ఫ్రెండ్స్, ఒకసారి తింటే మరీ మరీ తినాలనిపించే టేస్ట్ ఇది. సూపర్ ఫ్రెండ్స్. మన కెమెరామ్యాన్ చాలా ఇస్తున్నాం. ఎలా ఉంది బ్రో? టేస్టీగా ఉంది బ్రో. దీంట్లోకి ఇంకా చాయ్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒక వీడియో తయారు చేస్తాం. అప్పుడు స్ట్రేంజర్తో తినిపించి ఆడియన్స్ అలా చూపిస్తాం. హాయ్ ఫ్రెండ్స్, అన్న వాళ్ళు అయితే చిన్న చిన్న బ్రెడ్లకి అయితే పెడుతున్నారు. ఇప్పుడు మన ఫుల్ రాజ్ అన్న దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ప్రభురాజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఫ్రెండ్స్, మేమైతే తిని చూసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకైతే అదిరిపోయింది. బయట వాళ్ళని కూడా కనుక్కుందామని కాసే కొన్ని పార్సల్ చేసేస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో బయట వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంటుందో, దీంట్లోకి చాయ్ కూడా అంటే ఇంకా దీంట్లోకి కాఫీ కానీ చాయ్ కానీ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లోకి చాయ్ అయినా కానీ కాఫీ అయినా కానీ అల్టిమేట్ ఉంటుంది. అందుకోసమనే ఇప్పుడు మనం కాఫీ దీంట్లోకి టీ తయారు చేద్దాం. ఇప్పుడు తయారు చేసే విధానం కూడా చూద్దాం. దీన్ని వేద్దాం కొద్దిగా ఫ్రెండ్స్. బన్ మస్కా రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చూపించాం కదా ఫ్రెండ్స్. అలాగే ఈ యొక్క బన్ మస్క్లోకి టీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అందుకోసమే మా అవ్వని పాలు తెమ్మన్నాము, టీ తయారు చేద్దామని. వస్తున్నాడంట, చూడండి ఫ్రెండ్స్. ఏగా ఉంది. వచ్చేసా. ఏమైంది ఇంత లేటు? షాప్లో చాలా మంది ఉన్నారు, సో దానికి. సరే, నువ్వు వచ్చే పాటికి అయితే బన్ మస్కా తయారైంది. ఒకసారి ఓ టేస్ట్ తిను చెప్పండి సార్. ఓకే. సూపర్, బాగుంది, చాలా బాగుంది. యాక్చువల్లీ ఇలాంటి ఎవరు చేయడం మీద చూసిన. సరే, ఇప్పుడు అందులోకి ఛాయ్ ఎలా ఉంటుంది? చాయ్ చేస్తే చాలా బాగుంటుంది. అయితే ట్రై చేద్దాం. సరే. హాయ్ ఫ్రెండ్స్, అన్న వాళ్ళు చాలా బాగా చేసినారు బన్ మస్కా. మేమైతే తిన్నాం ఫ్రెండ్స్, మాకైతే చాలా బాగుంది. మేము చేసేది మేము తింటే మేమైతే సూపర్ అంటాం. బయటకు చాలా మంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలా ఉందో. ఫ్రెండ్స్ అక్కడ తిన్నారు ఫ్రెండ్స్, వాళ్ళు చూద్దాం ఫ్రెండ్స్, వాళ్ళకి డిస్కస్ ఎలా ఉందో, చాయ్లోకి ఎలా బాగుందో చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము నీళ్ళు బాగా మరిగాక ఫ్రెండ్స్, మరుగుతున్నప్పుడు మనం ఈ యొక్క టీ పొడి వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ వరకు వేసుకుంటే పర్లేదు ఫ్రెండ్స్. బాగా రంగు వచ్చేంత వరకు మనం వెయిట్ చేస్తూ ఉండాలి.
ఇది బాగా మరిగాక ఈ యొక్క బెల్లం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకు బెల్లం వేస్తున్నామంటే ఇప్పుడు చక్కెరకు బదులుగా ఈ యొక్క బెల్లం వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది కూడా చాలా సూపర్ టేస్ట్ వస్తుంది మనకు. దీని తర్వాత ఒక 30 సెకండ్స్ కోపని ఇలా కలుపుకుంటారు. ఎందుకంటే కలుపుతూ ఉండాలంటే బెల్లం వేసిన తర్వాత అది పాకుగా గట్టిగా మారుతుంది ఫ్రెండ్స్. అందుకోసం గట్టిగా కాకూడదంటే మనం ఏం చేసుకోవాలంటే కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండి మొత్తం దగ్గరకు అయ్యాక కలర్ రంగు తిరుగుద్ది ఫ్రెండ్స్. ఇలా రెడ్ కలర్లో వచ్చింది. ఇలా రెడ్ కలర్ వచ్చినప్పుడు మనం పాలు పోసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కత్తిరి ఎక్కడింది హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు చాలా రెడ్గా అయితే కలర్లో వచ్చేసింది. తర్వాత మనం పాలు పోసుకుందామండి. ఫ్రెండ్స్ పాలు తర్వాత కొద్దిగా కాస్త వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగే వీటిలోకి వేలాకులు లవంగాలు వేస్తే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా పెట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇది మెత్తగా చేసుకోవాలి. మనకు ఆ చిన్న రోల్ లేదు కాబట్టి అన్న ఇలా అయితే చేసినాడు. మీ ట్రయల్ కోసం ఇలా చూపిస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకో అన్న అయితే నవ్వుతున్నాడు. నెక్స్ట్ వీడియోలో మొత్తం క్లారిటీగా చూపిస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే ట్రయల్ కోసం మీకు ఇలా చూపిస్తున్నాము. ఏదైనా తప్పుగా చేసినట్టుంటే క్షమించండి ఫ్రెండ్స్. చూసుకోండి ఫ్రెండ్స్ ఇలా వచ్చింది. ఫ్రెండ్స్ ఇలా పొంగుతూ ఉంటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడడానికి చాలా అందంగా ఉంటుంది, ఆడడానికి ఘాటుగా ఉంటుంది. చాలా ఎక్కిపోతుంది ఫ్రెండ్స్. మనం ఇలా ఎందుకు చేస్తున్నామంటే తగినంత చక్కెర అయిందో లేదని తీగుంది ఫ్రెండ్స్. బ్రో టేస్ట్ ఎట్లుంది? సూపర్. ఇప్పటికైతే మనకు చాయ్ పూర్తయింది. దీన్ని ఒకసారి మనం టేస్ట్ చేసి చూద్దామండి. ఆగలి దీంట్లో పోయి సరిపోతుంది. దీంట్లో సరిపోతే మరి ఏం చేస్తాం. ఇప్పుడు పోస్ట్ అయితే అన్న కాఫీలు అయితే 3 గ్లాసుల్లోకి వేస్తున్నాడు. మెయిన్ మాకు ఇన్స్పిరేషన్ ఆయనే. ఆయన పేరు ప్రభురాజ్. సెకండ్ ఇన్స్పిరేషన్. తిందామా? మొదలెడదామా ఫ్రెండ్స్? తీసుకురా ఫ్రెండ్స్. మీరందరూ మాకు సపోర్ట్ చేయాలి ప్లీజ్. లైక్ సబ్స్క్రైబ్. సుల్లి గారు మీరు నాకు అండగా ఉండదండి. హాయ్ ఫ్రెండ్స్. చాలా సూపర్గా ఉంది. చాయ్లకి అయితే చాలా బాగుంది. సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ట్రై చేస్తే మీరు మీ అభిప్రాయం కూడా తెలుసుకోవాలి ఉంది. త్వరలోనే షాప్ ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మేమందరం అయితే ఎందుకు ఈ వీడియో తీసామంటే షాప్ ఓపెన్ చేయాలని. కాబట్టి మీరందరూ మమ్మల్ని ఎలాగైనా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుకి ఇదే మన వీడియో. ఓకే బాయ్. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. And last and final, subscribe for this my channel and like, share please. Okay friends, bye.